గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నేను ప్రేమించిన వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. దేవుడి మాటలు దీవించును గాక. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడి మాటలు మన కొరకు దీవించి బోధించును గాక. పోయిన వారం మనము లవోదికీయ సంఘాన్ని గురించి నేర్చుకున్నాం. అంతకుముందుగా ఈ లవోదికీయ సంఘము నామకార్థ సంఘము, శ్రమల కాలంలో ఉండే సంఘము. సిద్ధపడిన సంఘం ఎత్తబడిన తరువాత ఈ శ్రమల కాలంలో విడిచిపెట్టబడే సంఘము లవోదికీయ సంఘాన్ని చూపిస్తుంది. ఎంత భక్తిహీనులు ఉంటారో అంత భక్తిహీనులు ఇందులో ఉన్నారు. దేవుడు ఎవరిని ఎప్పుడు అనని అంత ఘోరమైన మాట ఈ సంఘాన్ని అన్నాడు. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు అన్నాడు ఈ సంఘాన్ని, లవోదికీయ సంఘాన్ని. ఎందుకు ఈ సంఘాన్ని ఇంతగా అన్నాడు అంటే, మారు మనసు లేకుండా వారు లోకస్తుల్లాగా జీవిస్తున్నారు కనుక, వారు కూడా ఈ లోకమైన డంబముల కొరకు పరిగెత్తుతున్నారు కనుక, భౌతికంగా మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళమని అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కనుక. మీరు ఒకసారి ఆ మాటలు చదవండి. 16వ వచనం నుండి చదువుదాం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునయ్యున్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకొనుచున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఏమి చెప్పుకొనుచున్నావు? నేను పాపములను విడిచిపెట్టాను, నేను ప్రభువును నమ్ముకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నేను విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్తున్నాడా? ఏం చెప్తుంది సంఘము? ఏం చెప్పాలి దేవుని బిడ్డలు? పౌలు గారు ఏం చెప్పాడు? నా పరుగు కడముట్టించుకుంటే తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4:7 ఏం చెప్పాడు? నా విశ్వాసమును కాపాడుకుంటుని. ఏమన్నాడు? మంచి పోరాటం నేను పోరాడాను. మంచి పోరాటం పోరాడాడంట, పరుగు కడముట్టించాడంట, విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. ఇక మీద నా కొరకు పరలోకంలో నీతి కిరీటం ఉంచబడి ఉంది. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నారు ఈనాడు సంఘస్థులు? నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకొనుచున్నాను అని చెప్పుకొనుచున్నారు. మనుషుల దృష్టిలో మనం గొప్పవాళ్ళమని అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మనము దేవుని దృష్టిలో గొప్పవాళ్ళము కాలేము. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని అంతరంగాన్ని చూస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం అక్కడ రాయబడి వచ్చిన చదువుకుందాం. అయితే 7వ వచనం, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టద్దు. మనుషులు పట్టించుకునే వాటిని దేవుడు అసలు పట్టించుకోడు. నేను అతని త్రోసివేశాను. మనుషులు పై రూపాన్ని చూస్తారు, యెహోవా హృదయమును చూస్తారు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. ఏ బట్టలు ధరించుకున్నాడు, ఇల్లు ఎలా ఉంది, ఏ వాహనం మీద వెళ్తున్నాడు, చేతులకు ఉంగరాలు ఎన్ని ఉంటాయి, మెడలో చైన్ ఉందా,
పైకి హోదాతనాన్ని చూస్తారు. ఏ చీర కట్టుకున్నది, ఏ రకంగా ఉన్నారు, ఏ నగలు పెట్టుకున్నది, పై రూపాన్ని చూస్తారు. పై రూపాన్ని, ఆకారాన్ని చూస్తారు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని బైబిల్ చెబుతుంది. మనుషుడు పైకి ఎంత బాగున్నా, అలంకరించుకున్నా, లోపల ఉన్నదాన్ని దేవుడు చూస్తాడు. పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయంలోకి వెళితే దేవుడు చూసేది, మనుషులు చూసేది ఒకటి కాదు. దేవుడు నీ లోపల హృదయాంతరంగాన్ని చూస్తాడు, అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి పై రూపం అలంకారము కాక సాధువుగాను మృదువుగా మాట్లాడడం, అలాంటి గుణాన్ని అలంకరణగా మీరు హృదయపు అంతరంగ స్వభావమునందు ధరించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు, పై రూపాన్ని మనుషులు చూస్తారు. ఈ పై హంగామాలు మనుషులు చూస్తారు. మనుషులు కాదు నిన్ను మెచ్చుకోవలసింది. అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, నా పరుగు కడగొట్టి నా విశ్వాసమును కాపాడుకొని మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడగొట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నాను. దేవుని మీద ఉన్న నమ్మకాన్ని నేను కాపాడుకున్నాను. నా విశ్వాసం పోకుండా నేను కాపాడుకున్నాను. ఈ సంఘము ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉంది కనుక సల్లగా లేవు, వెలుసుగా. లోకస్తులు దేనిని చూస్తారో అదే చూస్తారు. నిజమైన దేవుడి ప్రేమ డంబాలకు పోదంట. కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడిన మాట, ప్రేమ డంబముగా ప్రవర్తించదంటాడు. కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు. చాలు. దాంభికులు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. డంబము, పైకి గొప్పగా చెప్పుకోవటం, లోపల సంగతిని అట్టిపెట్టి దాచిపెట్టి పైకి గొప్పగా ఎంచుకోవటం అన్నమాట. ఇది దేవుని దృష్టికి సక్కనిది, సరైనది కాదండి బిడ్డ. దాన్ని మనం విడిచిపెట్టాలి. పైకి మాత్రమే గొప్పగా చెప్పుకోకూడదు. చూడండి, యాకోబు పత్రిక 4:15-16. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి అది ఇది చేద్దామని చెప్పుకోవాలి. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారని. ఏం చేస్తున్నారు? డంబముల యందు అతిశయపడుతున్నారు. దీన్నే జీవపు డంబం అన్నాడు. ఏంటి? ఈ లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావంట, అవి లోక సంబంధమైన. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఈ విధంగా వాక్యం చెబుతుంది. ఏమని? ఇది డంబం అంటే పైకి గొప్పలు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొచ్చున్నాను అని నిన్ను గురించి నీవు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఇది మెచ్చుకోదగింది కాదు. నీ పై అలంకరణ కాదు, నీ హృదయం ఎలా ఉంది? వాళ్ళు పళ్ళెం వెలుపల శుద్ధి చేస్తారంట, లోపల ఏమేముంది? లంచం ఉందంట, అజిచేంద్రం ఉందంటే లంచాలుండే లోపల. పైకి యేసు ప్రభు బిడ్డలు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారట. ఏం కడుక్కోకుండా? వాడు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే శాస్త్రులు పరిశీలించి తుచ్చి నీ శిష్యులు ఏం కడుక్కోలేదు, చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, ఇది ఎలాగా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, మీరు పళ్ళెము బయట మాత్రమే కడుగుతారయ్యా, లోపల మాత్రం మీరు చాలా ఉంటుంది మీకు. అది లోపల ఏమే ఉంటుందంట? లోపల కుళ్ళు, వ్యసనం ఇవన్నీ కూడా ఉంటాయి. పైకి మాత్రమే చేతులు కడుగుతున్నారు ఆచార ప్రకారంగా. పైకి ఆచార ప్రకారంగా చేతులు కడుగుతారు, కాళ్ళు కడుగుతారు, ఎక్కడికైనా పోయితే వాళ్ళంతా స్నానం చేస్తారు. హృదయం లోపల ఎట్లా పోయింది?
చచ్చినోడు కాకపోతే భయం. కాబట్టి చేతులు కడుగుతారు, మొహం ఉసిరి కడుగుతారు, పాటు కడుగుతారు. కొంతమంది ఎందుకు అందరికీ పిలిచిన బట్టలు బయట ఉంటాయి, ఇంట్లో కూడా బాబు బయట ఇచ్చిన బట్టలు ఇసిరేసి దూరం ఇసిరేసి స్నానం చేసేసి లోపలికి వెళ్ళి పడుకుంటే అదే కళ వచ్చింది. ఏ కళ? పైన ఉన్నది పోయింది బాగా ముగ్గురికి దుమ్ము, మరి లోపల ఉన్నది బాగా మైండ్. అసలు ఈ హృదయంలో ఉండాల్సింది లేదు వాక్యం వాగ్దానం. స్తోత్రం చెప్పండి. నేను నీకు తోడై ఉన్నాను, ఏ కీడు నీకు రాదు, పగలు ఎండ దెబ్బ రాత్రి వెళ్ళలేదు తగలదు, నేను నీకు తోడుగా నీ గుడి పక్క నీడగా ఉంటానని చెప్పిన వాక్యం లేదు. అది లేదు లోపల. లోపల భయం పెట్టుకొని పైకి ఎన్ని శుద్ధి చేస్తే సమయం ఉంది. మీరు మీ దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల ఆచారాలు బాగా పాటిస్తున్నారు. మరియు ఆయన మీరు మీ పాత పితరుల పారంపర్యాచారం ప్రకారంగా గైకొనుటకు వాక్యాన్ని కొద్దిగా తీసి మాటేసి చుట్టు పెట్టి బైబిల్ పక్కన పెట్టండి. బైబిల్ పక్కన పెట్టి మనుషులు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. అయ్యా 7వ రోజా 3వ రోజా వెనక ముందుగా తూర్పా పరోట ఎటు మనుషులు చెప్పిన పారంపర్యాచారం, ఇది తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నావు, కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టావు. ఇది వాక్యం లేదు నీ హృదయంలో. పైకి పరిశుద్ధం, లోపలంతా అశుద్ధం. పైకి పరిమళ సువాసనలో, లోపలంతా దుర్గంధం. అటు నువ్వు చల్లగా లేవు, ఇటు ఎచ్చగా లేవు. అటు నువ్వు చల్లగా లేవు, ఇటు ఎచ్చగా లేవు. నిర్లక్ష్యంగా ఉన్నావు కనుక నేను ఉమ్మి వేయాలనుకుంటున్నాను అని చెప్పి సంఘాన్ని చెప్పిన దేవుడు 19వ వచనం వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. నేను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇది ఈరోజు మన సందేశం. దేవుని స్తోత్రం. ఏం పొందాలి? ఆసక్తి కలిగి. ఏం పొందాలి? ఆసక్తి కలిగి ఏం పొందాలి? మారు మనసు పొందుము. దేవుడు ఇక్కడ 3 పదాలు వాడాడు. ఆ 3 పదాలు ఒకటి ఏంటంటే చూడండి, బుద్ధి చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడట? 18వ వచనం ఆఖరిలో అయితే ఉంది, నా యొద్ద కొను అసలైన బంగారం నా దగ్గర కొను, అసలైన వస్త్రాలు నా దగ్గర కొను. మరి నువ్వు ఏడాడో కొనుక్కునే కాదు. కొంతమంది షోరూంలోకి వెళ్ళి బట్టలు తెమ్మంటారు. వాడు చూసినప్పుడు నాకు కూడా అనిపించింది, నేను కూడా కొనుక్కుంటే బాగుంది. ఏంటి రంగురంగుల బట్టలు, డిజైన్ బట్టలు, గీరలే బొమ్మలే కలుపులు గడుపులి తగ్గ మెరిసి అవి కొనుక్కుంటూ ఉంటారు. ఏసయ్య అంటాడు, నా దగ్గర కొంతమంది బుద్ధి చెప్పు. ఎక్కడ కొనాలి? రక్షణ వస్త్రం కొనాలి. ఏ కొనాలా? అంత చెప్పాలి. ఏ వస్త్రం కొనాలంట? రక్షణ వస్త్రం కొను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గర కొనుక్కోమని ఆయన మనకి బుద్ధి చెప్పుచున్నాడంట. బుద్ధి చెప్పడం అంటే ఏంటంటే బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్పడం. తెలివి తక్కువ పని చేస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం. బుద్ధిహీనులకు జ్ఞానాన్ని బోధించడం, ఆలోచన చెప్పడం. అయ్యా నన్ను తెలిసే తెలియక చేసావు కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది కాదు, అలా చేయి చెప్పి చెప్పడం. దేవుడు బుద్ధి చెప్తున్నాడు. తర్వాత రెండోది ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. ఏం చేస్తాడయ్యా? గద్దిస్తున్నాడు. ఎందుకు? 19వ వచనం చదవండి. ఎందుకు? నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించు. ఎందుకు గద్దిస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. ప్రేమించే స్నేహితుడు గాయం రేటు, మగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వాడు ఏం చేస్తాడు తెలుసా? నేను గాయం రేపుతాను. అంటే నువ్వు మన పడ్డావా, గాయం అయితే ఎందుకు పడ్డావు, తాగి పోగొట్టే తాకుండా తిరిగి చెప్పి గాయాన్ని చూస్తారు, నొప్పి చూపి, అబ్బో నువ్వేదో నాయన మళ్ళీ గాయం నొక్కుతావు అంటే ఆ నొప్పి మళ్ళీ తగలకుండా నొప్పి చూపిస్తా, మళ్ళీ నువ్వు వాటి పాటు పడతావని జాగ్రత్త నడు. ప్రేమించేవాడికి చేస్తాడు. మగవాడు ఏం చెప్తాడంటే అబ్బా మళ్ళీ పట్టావాలనుకో, మళ్ళీ పడి చదువుకొచ్చాడు. మగవాడు మళ్ళీ పడిన దాకా నేను నెడతాను.
మేలుకొని స్నేహితుడు గాయములు చేయాలి. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. అది వాళ్ళు ఎదురుకి ఎవరా అనగా నేను మళ్ళీ దూకి రెండు మాటలు కూడా పగలు పెట్టుకుంటాను. ఎవరు మాట్లాడినారు? మనం ఎవరు మాట్లాడినారు? గాయాలు చేసేవాడు మాట అయినారు. కాకపోతే గాయాలు చేస్తూ ఉంటాం. ఒక పాస్ట్ గారు ఉంటాడు, ఆహాబు. ఎవరికి? ఆహాబు ఒక సేవకుడు మేకాయ. ఈ మేకాయ ప్రవక్తను అంటాడు, నా పగవాడా, నువ్వు నాకు ఎప్పుడు కూడా కీడే చెప్తావు, అప్పుడు మేలు కూడా చెప్పాను. సరే నీకు మేలు చెప్తానే, ఉండదు చెప్తే నీకు కష్టమైంది, ఓ గెలుపుతావు పో అన్నాడు. కాదు, నేను యుద్ధానికి పోయేది గెలుపుతానే గెలవని చెప్పంటే, నువ్వు పోయావంటే ఈ ప్రజలందరూ కాపం లేని గొర్రెలా అయిపోతారు, నువ్వు చచ్చిపోతావు ఈ రోజు అన్నాడు. అసలు ఎప్పుడు నా సాలు కోరుకుంటావు అన్నాడు. అని ఆయన కోపడి జైలేసి, నేను వచ్చి నాకు ఇంటి అన్నం పెట్టద్దు, ఏం పెట్టద్దు, ఇష్టమైన ఆహారం పెట్టండి అని మీరు పోయి రా పెట్టని చెప్పి శాపం చేసి చెప్పినప్పుడు ఎట్టదంటే అంత కీడు కోరినట్టే ఉంది. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. 200 మంది ప్రవక్తలు వచ్చారంట పగవాడికి, పాస్టర్లు 200 పాస్టర్లు, పేరుకే పాస్టర్లు. వాళ్ళ దగ్గర కూడా బైబిల్ ఉంటుంది. ఇస్తే సత్తారు, తెల్ల సత్తా వేసుకుని వస్తారు, కళ్ళజోడు పెట్టుకుని వస్తారు. పాస్టర్లో బ్రహ్మాండ వీళ్ళలో అంటారు. నేను వాళ్ళు కూడా నీకు అన్ని చెబుతారు. ఏం చెబుతారు? నీకు అది జరిగింది, ఇది జరిగింది, ఏం కాదు, అసలు ఎంతో పోతే కాయలంటే అమ్మా ఎత్తడి కొమ్ములు తయారు చేసుకున్నాడు. ఏ కొమ్ములు? ఎత్తడి కొమ్ములు తయారు చేసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎచ్చబడుతావు అన్నాడు. నాకు యాక్షన్ చేసి చెప్పాడు. చెప్పి తనకి నిజం అనుకుంది. నిజం అనుకుని యుద్ధానికి పోయాడు. పోతే ఆడ కూడా కొత్తగా వచ్చాడంట, ట్రైనింగ్ లో వాడిని వదిలేడంట, నేర్చుకోపోవాలి. వాడు అడుగు సీట్ వదిలేడంట. బైబిల్ రాయబడింది అది. వాడి గురి చూడకనే వదిలేదంట. గుడి చూడ వదిలితే అది వచ్చి ఖచ్చితంగా రాజుగారు ఈ నడువు ఉంటాయి కీళ్ళు, ఆ కీళ్ళు దిగబడితే దెబ్బగా రథం అని ఏరికి చచ్చాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతారు. 200 మంది ప్రవక్తలు. ఎంతమంది? 200 మంది. 10 మంది చెప్పింది మాట కానీ ఒకరు చెప్పిన మాట అనుకున్నాడు. పాపం ఇది మనుషులు బాగా పర్యాలు చేస్తారు. ఎవరిది? మంచి మాట అక్కడ దాదు, చిన్నపిల్లడు దాదు చెప్పి మంచి మాట. దేవుని స్వరం మెల్లగానే ఉంటుంది, సన్నగానే ఉంటుంది, పెద్ద కాంబేలాగా అనిపించింది. ఇదేం బాగలేదు అనిపించింది, నచ్చదు, చెవులకు ఇప్పుగా ఉండదు, కానీ అది నీ జీవితానికి పూర్తి చేసి స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రేమించుచున్నాడు కనుక శిక్షిస్తున్నాడు. శిక్షించాడని చెప్పి ఆయనకు దూరం అయిపోతే నాశనం అయిపోతుంది. దేవుడు శిక్షిస్తాడు కానీ నాశనం చేయడు. ఎందుకు శిక్షిస్తాడంటే ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. దిక్కుమాలినవాడు, దరిద్రుడు అన్నాడు, చివరికి ఏమంటాడంటే నేను ప్రేమించుతున్నాను. ఇంకెందుకయ్యా ప్రేమించున్నాను? 20 వచ్చిన చదువు, 20 వచ్చిన 3:20. ఇదిగో తలుపు వద్ద నిలిచి తట్టుచున్నారు. అయ్యా తలుపు తీయండి, అమ్మా తలుపు తీయమ్మా, మార్తమ్మ, మరియమ్మ, సోదరుడా, యాకోబా, ఎలీషాబో, తలుపు తీ నాయనా, నేను కూడా నీ లోపలికి వస్తాను. నీ హృదయం అనే తలుపు. ఏ తలుపుది? నీ హృదయం అనే తలుపు. హృదయం అనేడు తలుపునందా యేసునాథుండు. హృదయం అనేడు తలుపు. ఏం చెప్తున్నారు? అరగంట మాట రాదా? ఒక చిన్న పాడలేదా? ఎంతసేపు నిలువావేంటి ఏమిందురతని, ఎంతసేపు నిలువావేంటి ఏమిందురతని, ఎంత దయతో పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను. అతడు పరుడు కాదు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. హృదయమన్నెడు తలుపునంద యేసునాథుండు. హల్లెలూయా. ఆయన పరాయివాడు కాదమ్మా, నీ రక్షకుడు. ఆయన ఎంతసేపు అలా నిలబెడతావు?
జాలి చేత తన హస్తముల చాపి ఉన్నాడు. ఏంటంట? లోబడగలని వారి వైపు దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడంట. ఎంతవరకు ఇంకా నన్ను ఎదిరిస్తావు? ఎంతకాలం దూరంగా ఉంటావు? ఎంతకాలం దరిద్రుడిగా ఉంటావు? ఎంతకాలం దిక్కుమాలిన వాడిగా ఉంటావు? ఎంతకాలం భ్రష్టత్వంలో ఉంటావు? ఇంకా ఎంతకాలం నాకు వ్యతిరేకంగా జీవిస్తావు? రా అని ఆయన చేతులు చాపి ఉన్నాడు. తలుపునంత నిలిచి తట్టుచున్నాడంట. నీ హృదయమైన తలుపుని ఆయన పలు విధములు తట్టుచున్నాడు. అనేక రకాలుగా నీ హృదయాన్ని తట్టుచున్నాడు. ఇప్పుడైనా మారు, ఇప్పుడైనా మారు అంటున్నాడు. మందిరానికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా ఇప్పుడైనా మారు అంటున్నాడు. ఇంట్లో ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడైనా మారు అంటున్నాడు. నువ్వు ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు దేవుడు మార్గ మధ్యలో ఏదైనా జరిగినప్పుడు చూసినప్పుడు ఇప్పుడైనా మారు అంటున్నాడు. లేకపోతే నువ్వు పనిచేసే స్థలంలో ఎక్కడైనా ఏదైనా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు పని చేస్తున్నప్పుడు ఏదైనా గుర్తు వచ్చినప్పుడు ఇప్పుడైనా మారు అని అనేక రకాలుగా నీ హృదయాన్ని తట్టు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కనుక నీ మార్పును కోరుకుంటున్నాడు. ఆయన నీ మార్పును కోరుకుంటున్నాడు. ఎంత ఒక చిన్నపిల్ల మెట్లు ఎక్కుతుంటే నేను చేయబట్టుకొని కొద్దిగా 4 మెట్లు ఎక్కించి నా కాల్చం అని ఆవంతులు పైకి లేచి తీసుకొచ్చాను. దేవుడు కూడా 4 అడుగులు ఎక్కితే చూస్తాడు. పాపం ఎక్కాలని ఆశ ఉంది, ఎక్కలేకపోతుంది అని నేను ఎట్లా సహాయం చేశాను. నువ్వు కూడా దేవుడి కొరకు పనులు తీయాలని ఆశ నీలోకి రావాలి. వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళి అక్కడ పంపమన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన అయితే ఎదురు చూస్తున్నాడు నీకోసం. అసలు ఇదే నడవకపోతే ఎటు ఏ సైకిల్ నడవకుండా అటు నడుపుతుంది. ఆయనేమో నీ హృదయం తలుపు తడుచు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో మనల్ని ప్రేమించేవాళ్ళు అవ్వలేదు. ఈ లోకంలో మనం మేలు కోరేవాళ్ళు. స్వార్థం ఇప్పుడు మరి ఇదివరకు అక్కడ కొద్ది గొప్ప మంచితనం ఉంది, కానీ స్వార్థంతో నిండిపోయింది లోకం. చిక్కితే మొత్తం అందరు తినేస్తాను. బలం ఉన్నవాడు ఇప్పుడు బ్రతుకుతాడు. మనకు బలం లేదు. మన బలమైన వాడు చేస్తే స్తోత్రం. మనల్ని కాపాడేవాడు చేస్తే ఆయన రెక్కల కిందే మనకు క్షేమం. స్తోత్రం. ఆయన నిన్ను పలకరిస్తున్నాడు, పిలుస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ అనేది ఇంకా 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 ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా 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 టయాన్ని పొడిగిస్తున్నారు. ఒక ఆయన అన్నాడంట, చేసయ్యా రాకడవుతుంది అన్నావు, ఇంకెంతసేపు అయ్యా అన్నాడు. మా నాయనమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా అన్నయ్య చెప్పాడు, ఇప్పుడు నేను కూడా చెప్పాల్సి వస్తుంది. ఏమని? రాకడవుతుంది ఇంకెప్పటికే వచ్చేదంటే వేసాయంట. ఆగురా నీలాగా పంపమంటాడు. ఎవరు అని ఆలస్యం చేయించున్నాడు. పేతురు పత్రిక ఏం చేస్తున్నాడంట ఆయన? 3వ అధ్యాయం పేతురు పత్రిక 3వ అధ్యాయం 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు. ఆయన చేసిన వాగ్దానం ఆలస్యం చేసేవాడు కాదు. ఎవరు కూడా నాశనం కాకూడదని, అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడు. ఒకవేళ రాకడ చెల్లిపోయింది అనుకో, నువ్వేమైపోతావు అనా? రాకడ వచ్చి ఆయన సిద్ధపడిన వాడు తీసుకొని పోయాడు. పని సంగతి నీకోసం ఆయన ఇంకా ఇంకా టయాన్ని పొడిగిస్తున్నాడు. దీర్ఘశాంతం చూపుతున్నాడు. మీ బిడ్డ సరిదిద్దుకో. నీ దిక్కుమాలిన దౌర్భాగ్య స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని, యేసయ్యా నేను నీకు వ్యతిరేకంగా జీవించాను, నీ మాటకు లోపడలేదు ఒప్పుకొని దేవుని దగ్గర సరిదిద్దుకుని దేవుడిని క్షమిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. క్షమించే దేవుడు ఏ దేవుడు చెప్పండి? నేను మీకు బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చెప్తాను. దేవుడు క్షమించడానికి నీకు అవకాశం ఇస్తాడు. అది ప్రకటన గ్రంథము 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి
చేసేది కానీ అది తన జాగ్రత్తని విడిచిపెట్టి మారు మనసు పొందగలదు. కాబట్టి నేను ఇదిగో మంచం పట్టించి వ్యభిచరించిన వారిని మారు మనసు పొందితేనే సరి వారిని బహు శ్రమలు పాలు చేస్తారు. దాని పిల్లలను నిత్యముగా చంపేది. మారు మనసు పొందకపోతే చెప్పాలి, ఏ పొందకపోతే మారు మనసు పొందకపోతే మనసు పట్టిస్తాడు, బహు శ్రమలు పాలు చేస్తారంటున్నాడు, పిల్లలను చంపుతారంటున్నాడు. కావాలా? మారు మనసు పొందుతావా? ఇది దేవుని వాక్యం. మారు మనసు పొందుతావా లేకపోతే దేవుని శిక్షణ పొందుకుంటావా? నిన్ను చంపుతానంటలేదు, నీ పిల్లలను చంపుతానంటున్నాడు. ఎందుకు? నీవు మారాలి, నరకానికి పోకూడదు. అడిగి పోకూడదు. స్తోత్రం. ఇంకా నీ మీద ఎందుకు ఆయనకి అంత ప్రేమ? దౌర్భాగ్యుడు అన్నాడు, దిక్కులేని వాడు అన్నాడు, పనికిరాడు అన్నాడు, దిగంబర్ అన్నాడు, గుడ్డివాడు అన్నాడు. వదిలించిన మళ్ళీ వారు మనసు ఆసక్తి కలిగి మరొక అవకాశం, నిలిచి ఉన్న కృప, వేచి ఉన్న కృప, ఎదురు చూస్తున్న కృప, సాచిన చేతులు ఏంటి? సాచిన చేతులు చాపబడి ఇంకా ఇంకా పిల్లల దేవుని ప్రేమను మనం ఎంతగా వివరించిన ఆయన ప్రేమను ఎవరు కూడా కంప్లీట్గా వివరించింది. దేవుని ప్రేమ నీవు నేను పనికిరాని వారిని తెలుసుకోవడం, పనికి రాని వారి పట్ల కూడా ఆయన మనుషులు ఎవ్వరూ చూపలేని ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. దీన్ని కూడా మనం కలదనుకుంటే మనకి ఎవ్వరు కూడా లేదు. మనం మారు మనసు పొందాలి. దేవుడి స్తోత్రం. దేవుడు అవకాశం ఇస్తాడు. ఆదాముకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆదికాండము 3వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లో ఆన్సర్ లేదు. ప్రశ్నలు వేశాడు కానీ దేవుడికి జవాబు లేదు. 3 ప్రశ్నలు వేశాడు ఆదాముకి, ఒకే జవాబు చెప్పాడు. మిగతా 2 ప్రశ్నలకు జవాబు లేదు. చదువు. దేవుడని యెహోవా ఆదాము నీవు ఎక్కడున్నావు? ఒక ప్రశ్న. ఏమన్నాడు? నీవు ఎక్కడున్నావు? అందుకు అతడు తోటలోని స్వరం వినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటుంది. ఒక ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసింది. రైట్. అందుకని నువ్వు దిగంబరిగా నీకు తెలిపిన వాడు ఎవడు? ఈ ప్రశ్నకి ఆన్సర్ లేదు. 2 ప్రశ్నలకు ఆన్సర్లు వచ్చింది కానీ ఒక ప్రశ్నకి ఆన్సర్ లేదు. మొదటి ప్రశ్నకి ఆన్సర్ చెప్పాడు. ఏడున్నావు అంటే పలా చోట ఉంటాను. నువ్వు దిగంబరి అని నీకు తెలియజేసిన వాడు ఎవడంటే సమాధానం. నేను వద్దన్న పండు తిన్నావు అంటే దానికి సమాధానం లేదు. ఏ సమాధానం చెప్పాడు కానీ అవ్వము తిన్నానని చెప్పండి. తిన్నానని చెప్పకుండా ఏం చెప్పాడు? నువ్వు నాకు ఇచ్చిన అవ్వే ఇచ్చింది తిన్నా. మొత్తాన్ని చుట్టాడు. నువ్వు, అవ్వ, నేను మొత్తాన్ని చుట్టాడు. ఆదామును శపించాడు, అవ్వమ్మను శపించాడు. అవ్వమ్మను అడిగాడు. అవ్వమ్మను ఏమడిగాడు? చదువు. నీవు చేసినది ఏమిటి? కొంతమంది అడగరు. ఆదాము చెప్పాడు అవ్వ మీద, చెప్పినామంటే అడగరుట. ఎక్కడ అనుకున్నావు? అది నువ్వు సామాన్యంగా కాదు అని చెప్పి పక్కన చెప్తాం. దాని మీద చెప్పగల దాన్ని పక్కన వాళ్ళు చెప్తాం. ఏసై అట్లా అడగల, అట్లా పక్కన వాళ్ళు చెప్పారు. ఏసై ఏం చేశాడు? మళ్ళీ ఆమె అడిగాడు, నువ్వు చేసినది ఏమి? ఏమన్నాడు? ఎందుకు చేసేవాళ్ళు కూడా అడగల, అసలు చేసింది ఏంటి? అది దేవుని యొక్క మర్యాద. దేవుని సోదరు చెప్పండి. ఆదాము కూడా మర్యాద ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. యేసయ్యా
తప్పు చేశానయ్యా, క్షమించయ్యా అనే అవకాశం ఒకటి ఇచ్చాడు. అడిగాడు. సర్పాన్ని అడగల. అమ్మమ్మ నన్ను నువ్వు చేసింది ఏంటి అన్నాడు. సర్పాన్ని ఏం మాట్లాడాల? ఏమన్నాడు చదువు? అమ్మమ్మ ఏం చెప్పింది? సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానని చెప్పి. అమ్మమ్మ రైట్ ఒక రకంగా. నేను తిన్నాను అంత కానీ సాతాను చెప్పింది. ఆదాము అది కూడా అనలా. ఆదాము ఏమన్నాడు చదవండి. ముందు ఇయ్యగా తిట్టినయా. యవ్వం ఏం చేసిందంటే నేను కోసుకొని తిన్నా, నాకు తిన్నది, నన్ను మోసపుచ్చినందున నేను తింటిని. ఎక్కడికి కొంచెం లోపాలు కనపడుతూనే ఉంటాయి. కొంచెం సరే, అవన్నీ మనకి పరిశీలించే సమయం కాదు. వాటి గురించి డీటెయిల్గా తర్వాత నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. సర్పంతో ఆయన మాట్లాడంటే చదువు. సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలో భూజంతువులన్నింటిలో శపించబడిన దాని కడుపుతో కావచ్చు. చాలు. ఆ సర్పాన్ని వెంటనే శపించాడు, కానీ అవ్వని వెంటనే శపించలేదు, ఆదాముని వెంటనే శపించలేదు. వాడి పశ్చాత్తాపడటానికి అవకాశం ఇచ్చాడు. అవతల సర్పాన్ని శపిస్తున్నప్పుడు అవ్వ వచ్చి కాళ్ళకి పడాలి లేదా? ఆదాము వచ్చి కాళ్ళకి పడాలి లేదా? నిజయా మమ్మల్ని శపించద్దు, మమ్మల్ని క్షమించాలి. అవకాశం, ఆ అవకాశాన్ని ఉపయోగించు. మొదటి వారు కడపటి వారు మొదటి వారు ఇదే అర్థం చేసుకోవాలి. దేవుడు అవకాశం ఇస్తాడు, కానీ అవకాశాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చినప్పుడు సరిదిద్దుకోకపోతే ఇక నీకు పరలోకాలు. దేవుని స్తోత్రం. మారు మనసు పొందడం నేను దానికి సమీపించి కానీ అది ఆ మాటను గెలగల్ల ఈ అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈరోజు వర్తమానం నీ కోసం. ఎవరైతే ఇంకా మారు మనసు పొందకుండా, ఇటు చల్లగా లేకుండా అటు వెచ్చగా లేకుండా నిలువెచ్చగా ఉన్నారో, ఆత్మీయ జీవితంలో నేను నిలువెచ్చగా ఉన్నానని ఎవరు తమ గురించి అనుకుంటున్నారో అలాంటి వారికి నువ్వు మార్పు చెందాలి. శ్రమల కాలంలో విడిచిపెట్టబడే సంఘాన్ని గురించి చెప్పబడిన వాక్యం. ఒక అవకాశం దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను. నీకు ఎదురయ్యే శ్రమల్లో కూడా నిన్ను విడిచిపెట్టలేకుండా మరలా నిన్ను కూడా తన పరిశుద్ధుల్లో సంఘంలో చేర్చాలని, తనతో విందులో పాల్గొనే విధంగా చేయాలి. ప్రకటన 3:20 ఏమంటాడు? తలుపు నాతో నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వామి తలుపు తీసినా. ఆదాము తలుపు తీయలే, ఏం తీయలేదు. అవ్వమ్మ తలుపు తీయ. తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రితో కలిసి మరి ఆ బంతిలో, భోజన బంతిలో కూర్చునే భాగ్యం. దేవుని స్తోత్రం. చాలా మందికి ఇటువంటి భాగ్యం ఉంటుంది. దేవుడే కావాలని ఇస్తున్నాడు. యేసయ్య వాడు తక్కువైన కుమారుడు పందులు భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఏ పంక్తిలో? పందులు తినే పొట్టుతో కడుపుని దుర్వ్యాపారం వల్ల డబ్బులు పాడు చేశాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయి అక్కడ డబ్బుగా చేశాడు. ఆరోగ్యం పాడైపోయింది. ఎవరితో కలిసి పార్టీ పెట్టాడు? పందులతో పార్టీ. చెప్పాలి, ఎవరితో పార్టీ అది? పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ వారి ప్రాణమునకు ఎప్పుడు కూడా ఏమీ ఇవ్వలేదు. బంధువులతో, అడిగి బంధువులతో, మృగాలతో స్నేహాలు చేస్తారు, కానీ యేసయ్యతో కలిసి పంక్తిలో కూర్చోలేదు. ఆ పరలోకంలో ఆ దేవుని మహిమను, ఇదిగో దేవుని వాక్యానుసారంగా ప్రభు బలారాధన ఆయన సన్నిధిలో వాక్యం నేర్చుకుంటే ఈ పంక్తిలో, భోజన పంక్తిలో కూర్చునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు, చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్నట్లుగా. ఈ ప్రకారమే ఈ లోకాన్ని, పాపాన్ని, లోక సైతాన్ శోధనలు జయించిన వారిని నాతో పాటు నా సింహాసనం మీద నేను కూర్చొనిస్తాను. దేవుని స్తోత్రం.
ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శబ్దాన్ని విని తలుపు తీసి హృదయంలోకి చేర్చుకొని రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, అట్టి వారు ఆయనతో కలిసి పరలోకపు పెళ్లి విందులు ఉంటారు. అంతేకాదు వారు ఆయన సింహాసనం మీద కూర్చుంటారు. దేవుని స్తోత్రం. అగ్నిగుండంలో అల్లాడటం కాదు, పరలోక మహిమలో సంతోషంగా, నిత్య శాంతి, నిత్య సుఖం, నిత్య జీవంలో. స్తోత్రం చెప్పండి. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని పిలుస్తున్నాడు ఈరోజు. ఇది నాకు కాదు లేకపోవద్దు, తర్వాత చూద్దాంలే అని వాయిదా వేయద్దు. నీ కొరకు ఆయన ఎన్నో వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. ఇంకా దూరం అయితే ఈ దేవుని ప్రేమ అనేది, దేవుని కృప అనేది ఒక రబ్బర్ లాంటిదంట. ఎలాంటిది? ఇది లాగితే సాగుతుంది, లాగే కొద్దీ సాగుతుంది రబ్బరు. ఇంకా లాగితే సాగుతుంది కదా అని ఇంకా లాగుతూ పోతే ఏదో ఒక రోజు తెగుద్ది. అవునా? దేవుని ప్రేమ కూడా నువ్వు కాదనుకునే రోజులు వచ్చాయి. ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునే పరిస్థితులు వస్తాయి. దేవుడు కొడుతుంటే నిజంగా నువ్వు నన్ను సావాలనే కొడుతున్నావు కాబట్టి అసలు నీవు నన్ను కొట్టొద్దు, నీకు నాకు సంబంధమే లేదని వదిలిపెట్టిపోయే పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా నాశనంలో పడిపోతాం. నేను ఎవరు రక్షించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఏ మానవుడు రక్షించలేడు. నిజమైన దేవుడిని ఎరిగి, వాక్యాన్ని ఎరిగి, పరిశుద్ధాత్మ అనుభవం పొందుకొని, ఒకసారి దేవునిలో వెలిగించబడి, ఒకసారి రక్షణ పొంది, సత్యాన్ని గురించి తెలుసుకొని మరలా లోకంలోకి వెళ్ళిపోతే, కుమారుడిగా కుమార్తెగా నువ్వు అంగీకరించబడిన తర్వాత మరలా లోకంలోకి నువ్వు సాగిపోతే ఇక నీకు క్షమాపణ లేదు. ఇక నీ కొరకు మరలా ప్రాణం పెట్టడం, బలి అర్పణ లేదు. ఇక అన్నిటికీ అలా ఉండిపోవాలి. అగ్ని ఆరదు, మూర్ఖంగా ప్రవర్తించకుండా ఆలోచించాలి, బుద్ధిహీనులుగా ప్రవర్తించకుండా జ్ఞానముగా ప్రవర్తించాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. దినములు చెడ్డలు కనుక సమయమును పోనీయక, సమయాన్ని పోనీయొద్దు. దేవుడు నేను మెల్ల చేతులుగా పిలుస్తున్నాడు నీకోసం. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు నీ ఆత్మను రక్షించాలని, నిన్ను మరలా పరిశుద్ధపరచాలని, నిన్ను శుద్ధీకరించాలని కోరుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళిపోయి మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. ఏమనుకున్నాడంట? లోకస్వాత 15 అధ్యాయంలో ఏమనుకున్నాడు? 11 వచ్చిన అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకి అన్నం ఉంది, నేనైతే ఇక్కడ పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నాను, కానీ అది కూడా నాకు దొరకట్లేదు. నా తండ్రి దగ్గరికి వెళ్తే మంచిది. ఆయన దగ్గర కూలిగా ఉన్నా చాలు, బెటరే. ఏడికి నేను ఊడికి చేసి తిండి తిప్పలేకుండా ఏడు కంటే అదేదో ఆయన దగ్గర ఉంటే ఆయన దయగలవాడు. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అతనికి ఎవరు చెప్పలేదు, బుద్ధి తక్కువ, పందులు తినే పెట్ట తింటావు, అక్కడికి నాన్న అంత గొప్పవాడు, మంచివాడు, ఊళ్ళో జనాన్ని మొత్తానికి ఒక కనపడన్నాడు, నువ్వేడు పందులు కాసిపోలేటున్నావు, వాడపో ఎదవా అని ఎప్పుడు చెప్పరా. వాడికి అర్థమైంది, వాడి పడ్డ మనసు మనకు లేదు. ఆ మనస్సాక్షి కాస్త పని, నేను ఎందుకు ఈ గడ్డి తింటున్నాను, నేను ఎందుకు ఇది తాగుతున్నాను, నేను ఎందుకు ఇది చేస్తున్నాను, ఆ మనస్సాక్షి నీకు లేదా? ఆ కామన్ సెన్స్ నీకు లేదా? ఆ గ్రహింపు నీకు లేదా? తిరిగిరా. నీ తండ్రి చాచిన చేతులతో ఎదురు చూస్తాడు. ఆ కుమారుడు పరిగెత్తుకుంటూ వస్తుంటే తండ్రి దూరంగా వాడిని చూసి, అదిగో నా కుమారుడిని గుర్తు పెట్టాడు. కుమారుడి మీద కనికరం చాలించేసి పరిగెత్తుకుంటూ కౌగిలించుకున్నాడు, మెడ మీద పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. వాడు స్నానం చేసి అన్నాలు అవుతుంది, ముద్దు పెట్టుకున్నాడు. జుట్టు చులపాలు పెరిగింది అంటే గుర్తుపెట్టాడు, నాకు అర్థం కాదు. గడ్డం పీసి గడ్డం పెరిగింది, వాడిని అంటే గుర్తుపెట్టాడు, అర్థం కాదు. ఆ తండ్రి దేవుడు 10 రూపాయలు చూడు, నీ హృదయంలో తిరిగి నీ మనస్సును చూస్తాను. స్తోత్రం చెప్పండి. నీ మనస్సును చూస్తాను. మనుషులు అసహించుకున్న దేవుడు అసహించుకున్న ఆయన నీ తండ్రి. ఎంత కాదన్నా ఆయన
వాడు వచ్చి కాళ్ళ మీద పడి, తండ్రి నేను నీకు విరోధంగా పరలోకానికి వ్యతిరేకంగా పాపము చేసి నన్ను క్షమించు, కుమారుడను కాదు గురివాడును అన్నాడు. ఆ తండ్రి లేదు, తన దగ్గర ఉండే పరిచారకులను పిలిచాడు, ఇంట్లో పనిచేసేవాడిని పిలిచాడు. వీడికి తల ఏంటి క్షవరం కటికి కాపేసి ఏం చేయాలి, మంచి వస్త్రాలు, చేతికి ఉంగరం, కాళ్ళకి చెప్పులు జోడు, కొమ్మిన దూడలు పశువులు తెచ్చి భోజనాలు బలి పెట్టాడట. తిని సంతోషపడతావు. నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఆ తండ్రికి అదే సంతోషం. గొర్రెల మందలో ఉన్న 99 గొర్రెల కంటే కూడా తప్పిపోయిన గొర్రెల మీద ఆయన ప్రేమ. సోదరు చెప్పండి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ తప్పిపోయిన గొర్రెలు వచ్చినందుకు ఆయన సంబరం చేసుకున్నాడు. నీ విషయంలో కూడా ఆయన అలాగే చేయాలి. వస్త్రం అంటే రక్షణ వస్త్రం. పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని ఆయన ఇస్తాడు. ఉంగరం అంటే అధికారం, కుమారుడుగా ఉండే అధికారం, కూలివాడిగా కాదు. చెప్పుల జోడు అంటే సమాధానం, తిరుగు పొరుగు వాడితో సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు దేవుడిని ఇస్తాడు. పిల్లరా, దేవుడిని పరలోకంలో విందులో ఆయనతో కలిసి పూజించే భావిస్తాడు. ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నేను మారు మనసు పొందుతున్నాను, నా పాపాలు క్షమించుకున్నాడుగా. ఇది ఈ యొక్క ఉదయకాల ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరో నాకు అనవసరం, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని నీకు అర్థమైనట్లయితే, ఇది నా కోసమే నువ్వు గ్రహించినట్లయితే, నువ్వు కూడా ప్రార్థన చేసుకొని తిరిగిరా. యేసయ్య వద్దకు వచ్చి మారు మనసు పొందు. ప్రభువా, నేను పాపిని, యేసయ్యా తండ్రి నీకు విరోధమైన పాపం చేశానయ్యా, పరలోకానికి వ్యతిరేకంగా నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎవరు కూడా అనాలోచన ఉండటానికి వీళ్ళు మౌనం ఉండవద్దు. తలొచ్చుకొని మౌనం ఉంటే కుదరదు. మాట్లాడాలి ప్రభుత్వం మాట్లాడి లేచి నిలబడదాం. ఎక్కడ వెళ్ళి ఫ్రీగా ఉంటాడు, ఇంటికి వెళ్ళి ప్రభుత్వం గడపాలి, ప్రభుత్వం మాటించి మాట్లాడాలి. ప్రభువా, ఇదిగో నేను కొన్నిసార్లు మాట ఇచ్చి మాట తప్పాను, కానీ ఇదిగో ప్రభు ఎదురొచ్చి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను యేసయ్యా నన్ను కనికరించు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా యేసయ్యా చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక ఉండెను. నీ మనసు మార్చుకొని ప్రార్థన చేసుకో. ప్రభువుకి నేను అప్పగించుకో. నీ పాపములన్నిటి విషయంలో పశ్చాత్తాపం చేయి. ఓ చిన్ని తనయా, నాకిన్ని శ్రమలే అనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే అనయా. ప్రార్థన. తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికి తిరిగి రావా, సాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, నీ తండ్రి పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినచుండగా, పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినచుండగా, కనికరము చూపే వారెవరు లేక, కనికరము చూపే వారెవరు లేక, శుచి లేని పొట్టుకై ఆశింతువా.
నీ తండ్రి ప్రేమను గనవా. ప్రార్థన చేసుకోవాలి. నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే తనయా. నీ తండ్రి ప్రేమను గనవా. నీ ఇంటికే తిరిగి రావా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతుని వయ్యండి, పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతుని వయ్యండి, పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజు వయ్యండి, ఏర్పరచబడిన యువరాజు వయ్యండి, పనికి మారిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే తనయా. నీ తండ్రి ప్రేమను గనవా. నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా, నీకిన్ని శ్రమలే తనయా. నీ తండ్రి ప్రేమను గనవా. నీ ఇంటికే తిరిగి రావా. దేవుని ప్రేమను, ఆయన దీర్ఘశాంతమును చులకనగా భావించవద్దు. నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మనుషులందరూ ఎలాగున్నా ఆయన అలాగే ఉన్నాడు. ఎదురు చూస్తూనే ఉన్నాడు. నీ వైపు ఎదురు చూస్తూనే ఉన్నాడు. నువ్వు నశించిపోకూడదు, నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు. నీ పట్ల ఆయనకున్నటువంటి గొప్ప కరికరం. నిన్ను విడిచిపెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు, నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. సహోదరుడు, యేసయ్య దగ్గరికి రా. కమ్ టు బ్యాక్, వెనక్కి తిరిగి రా. యేసునందుకు రా. ఆయన మాత్రమే నీ తండ్రి. ఎక్కడెక్కడో తిరిగి ఉపయోగం లేదు. నీ తండ్రి ఎంత నీకు క్షేమం. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైనా సరే నేను మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నాను, నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను, నా జీవితం యేసయ్యకి ఇచ్చేస్తున్నాను పాటించి దేవుని కొరకు బ్రతకాలనే ఆశ కలిగి తీర్మానం చేసుకోవాలి అంటే చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దయచేసి అలాంటి మనసు కలిగి ఈ రోజు నుంచి నేను ప్రభుత్వం సాక్షి. దయచేసి నీ చేతిని చూపించు. యేసయ్యా నీకు రైట్. దేవుడు నీ చేతిని చూసి నీ ఆసక్తిని బట్టి నీకు సహాయం చేస్తాను. ఒక్క అడుగులు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాను. ఆయన కోసం నువ్వు ఒక్క అడుగు వేయగలి ఆయన నీకు సహాయం చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, జారిపోయిన వారిని కూడా మళ్ళా చేరదీసే దేవుడు. మేము చేసిన పాపముల కొరకు ఘోరంగా నువ్వు సిలువలో ప్రాణాలు పెట్టి శిక్ష మా కోసం, మా శిక్ష నువ్వు భరించి మా కోసం నీ రక్తాన్ని చిందించి నీ హక్కును చేర్చుకొని మా పాపములన్నిటినీ కడిగి వేసి పరలోకాన్ని చేసయాని వందనాలు. ఇక్కడ చేతులెత్తిన ప్రతి బిడ్డకు నీ సహాయము దయచు, కృపను గ్రహించు, వేచి ఉన్న కృపను వాళ్ళు అనుభవించడానికి సహాయం చేయి. తిరిగి అలా బాగు చేయబడిన అనుభవంలో నడిపించు. నీ కొరకు జీవించే భాగ్యం దయచు. ఉమ్మివేయబడే పరిస్థితుల్లో నుండి సింహాసనం ఎక్కే పరిస్థితులను నడిపించు. కలిసి నీతో భుజించే భాగ్యం దయచు. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ సమయంలో